నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతింపజేయడానికి ప్రయత్నించిన సరే నరసింహస్వామి శాంతించడు. గట్టిగట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్లి నరసింహస్వామిని ఎలాగైనా సరే శాంతింపజేయమని చెప్తారు. దాంతో మహాశివుడు వీరభద్రుడి అవతారమెత్తి నరసింహముడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అది విఫలమవడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారమెత్తుతాడు. శరభేశ్వరుడు సింహం తలతో, గ్రద్దరెక్కలతో, పదునైన గోర్లతో, పొడవాటి తోకతో ఉంటాడు. శరభ నరసింహముడితో పోరాడి ఓడిస్తుంది. అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహముడు శివుడిని శాంతించమని శివ అష్టోత్తరం చదువుతుంది. దాంతో శరభేశ్వరుడు నరసింహముడిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు: శివుడు మహావిష్ణువు పాలలో పాలులాగా, నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు అని. అందరూ చెప్పండి జై నరసింహస్వామికి.